10th నుంచి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ ఫార్వర్డ్ చేస్తే Hmm. ఇంటర్‌లో అంత లెవెల్‌కి రీచ్ అవ్వగలుగుతారు పిల్లలు? 2 థింగ్స్ అండి. కాన్సెప్చువల్ డీపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. అంటే ఆ కాన్సెప్ట్‌ని వాడు మైండ్‌లో విజువలైజ్ చేసుకోగలగాలి. ఎలక్ట్రిక్ మోటార్ అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. ఎలక్ట్రిక్ మోటార్ ఎట్లా తిరుగుతుంది? నేను కళ్ళు మూసుకుంటే నాకిప్పుడు కనిపించింది. ఆ! ఇక్కడ బ్రషెస్ టచ్ అవుతుంది. ఇక్కడ బ్రషెస్ టచ్ అవ్వకుండా అట్లా. ఎందుకంటే అంత డీపర్ అండర్‌స్టాండింగ్ ఎందుకు వచ్చింది అంటే మేము ఇక్కడ తయారు చేపిచ్చాం. ఓకే. ఆ! ఏది మాగ్నెట్స్ ఎలా పెట్టుకోవాలి? మోటార్ ఎట్లా పెట్టాలి? అయన్నీ పిల్లోడు చేస్తున్నప్పుడు ద అమౌంట్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దట్ దే గెట్ ఔట్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ ఈస్ ఇంక్రెడిబుల్. అదొకటి. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు Yes. అది గుర్తొస్తుంది. యెస్. అప్లికేషన్ పార్ట్ గుర్తొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో మొన్న ఏదో వాటర్ ఫిల్ట్రేషన్ గురించి ఏదో టాపిక్ ఉంది. వి హావ్ టేకెన్ దెమ్ టు తణుకు వాటర్ శానిటైజేషన్ ప్లాంట్. ఓకే. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన క్లాస్ తీసుకున్నారు. ఓకే. యెస్. యెస్. అది ఎగ్జామ్ బాగా గుర్తుంది. యాహ్! సో, ఆ మొత్తం అంతా తిరిగి అక్కడ వాటర్ ఎలా ప్యూరిఫై అవుతుంది? ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? దాంట్లో కెమికల్ రియాక్షన్స్ ఏంటి? ఆలం ఎందుకేస్తారు? ఫ్లోరిఫికేషన్ ఎలా జరుగుతుంది? ఆల్ ఆఫ్ ద డిఫరెంట్ థింగ్స్ నేను కూడా అక్కడనే నేర్చుకున్నా. సో, అక్కడి నుంచి వాటర్ ఎలా ఇంటికొస్తుంది? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటి? అవన్నీ వాళ్ళు అక్కడ నేర్చుకొని వచ్చి మా స్విమ్మింగ్ పూల్ ఫిల్ట్రేషన్ సిస్టమ్స్ కూడా చూస్తాం. ఓహ్! So, they are completing the learning through all of these different field trips that they go, and that they are learning it at a very deeper level.